కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. దానికి అమలు చేయడానికి ముఖ్య కారణము మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేసినారు. వారి యొక్క ఓటేయడం వల్ల ఈరోజు నితీష్ కుమార్, చిరాగ్ చవాన్ వీళ్ళంతా ఓటేయడం వల్ల ముస్లిం మైనార్టీల యొక్క హక్కులు కోల్పోయినాము. ఇది ఒక ఏప్రిల్ 3 ఒక బ్లాక్ డే, చీకటి రోజు. ఇది మన ముస్లిం సమాజం దాన్ని మర్చిపోదు. అంతకుముందు డిసెంబర్ 6 మనం బాబ్రీ మసీద్ బ్లాక్ డే అని అనుకునే వాళ్ళము. ఈరోజు ఏప్రిల్ 3 కూడా ప్రతి ఒక్క ముస్లిం సమాజం చెందిన వ్యక్తులందరూ, భారతదేశ ప్రజలందరూ బ్లాక్ డేగా పాటిస్తున్నారు. ఈ నల్ల చట్టాల గురించి ప్రజలంతా ఐక్యం కావాలి, ప్రజలు కూడా రోడ్ల మీదకి రావాలి. ఎందుకంటే గతంలో పంజాబ్ రైతులు 1% ఉన్న రైతులు వారి యొక్క ధర్నాను సంవత్సరాలు ప్రాణత్యాగాలు చేసినారు. ఇప్పుడు కొందరు చూస్తున్నాము, నంద్యాల కూడా నాయకులు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటున్నారు. మేము ప్రాణత్యాగాలు చేస్తాము, మా యొక్క త్యాగాలు చేస్తూ ఉంటున్నారు. మాటలు చెప్పడం కాదు, ప్రాణత్యాగాలు చేయాలి మీరు. ఎందుకంటే మీరు ప్రజలను తప్పుదో పట్టేయకుండా ప్రజలను ఉద్యమం నడిపించాలి. ఆ యొక్క పంజాబ్ మట్టిని తెచ్చి మన రాష్ట్రంలో కూడా చెల్లాలి. ఎందుకంటే ఆ రైతులు ఆ రోజు వారి యొక్క హక్కుల కోసము అందరూ నాయకుల మాదిరిగా పోరాడారు. ఇక్కడ కూడా నంద్యాల కూడా అందరూ నాయకులు కావాలి, ప్రజలంతా కూడా మమేకం కావాలి. ఒక వ్యక్తి కింద పనిచేయకుండా అందరూ ముందుకు రావాలి. ఈరోజు మోడీ ఉన్నెన్నాళ్ళు ఇలాంటి ముస్లిం సమాజం మీద ఆర్టికల్ చట్టాలు, నల్ల చట్టాలు, తర్వాత నోటు రద్దు ఇలా ఎన్నో చేసుకుంటా ముస్లిం సమాజాన్ని దూరం పెడుతున్నాడు. ఒక రాబోయే రోజుల్లో ఓటుకైనా తీసినా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరము ఈ మోడీ పోయే వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఏకం కావాలి. లేక రాబోయే రోజుల్లో క్రిస్టియన్ మైనార్టీ మీద చర్చల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి అందరం ఏకమై ఈ యొక్క నల్ల చట్టాలను పోయే వరకు పోరాటం చేయాలని జానో జాగో ముస్లిం కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.